హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు మన వంట ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అవిసె గింజల పొడి. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు అవిసె గింజల పొడి. అవిసె గింజల పొడికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం: 1 కప్పు అవిసె గింజలు, కారానికి తగినన్ని ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలైతే తీసుకున్నాము. మొదట ఈ అవిసె గింజలు నీట్‌గా అయితే ఏరుకోవాలి. ఈ అవిసె గింజలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. చిన్న మంట పెట్టుకొని దోరగా అయితే వేయించుకోవాలి. అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అయితే ఉంటాయి. హెయిర్ ఫాల్కి చాలా మంచిది అవిసె గింజలు. హార్ట్కి కూడా చాలా మంచిది. మీరు కూడా తయారు చేసుకోండి. అవిసె గింజల పొడి డైలీ వాడుకుంటే చాలా హెల్దీ అనమాట. మోర్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అవిసె గింజల్లో. ఇప్పుడైతే ఈ అవిసె గింజలు అయితే వేగాయి. ఇప్పుడైతే వీటిని వేరొక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసి బాగా చల్లారి పెట్టుకోవాలి. చాలా సూపర్ రెసిపీ అవిసె గింజల పొడి తయారీ విధానం అయితే చూస్తున్నాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ అవిసె గింజలు అయితే బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడైతే అదే కడాయి స్టవ్ మీద పెట్టి ఇందులో 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని ఈ శనగపప్పు మినపప్పు అయితే కాస్త వేగనివ్వాలి. సూపర్ రెసిపీ ఫ్రెండ్స్. అవిసె గింజల పొడి తయారీ విధానం చూస్తున్నాము. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అవిసె గింజల పొడి తయారీ విధానం. ఇప్పుడైతే ఈ శనగపప్పు మినపప్పు వేగింది. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఆవాలు అయితే వేసుకొని వీటిని కూడా సిమ్లో పెట్టేసుకొని మంట బాగా దోరగా అయితే వేయించుకోవాలి. వీటిని చాలా సూపర్ రెసిపీ. మాడిపోకుండా దోరగా అయితే వేయించుకోవాలి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ ఎండుమిర్చి, ధనియాల, జీలకర్ర వేగాయి. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు ఆరోగ్యానికి చాలా హెల్దీ ఫ్రెండ్స్. నేనైతే ప్రతి వంటలో కరివేపాకు వాడతాను. ఇప్పుడైతే ఇవి వేగాయి. వీటిని స్టవ్ మీద నుంచి దించి బాగా చల్లారనివ్వాలి. కరివేపాకు వాడడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఇప్పుడైతే ఇవి బాగా చల్లారాయి. మిక్సీ చేసుకుందాము. మొదట వేయించి బాగా చల్లార్చిన అవిసె గింజలు అయితే మొదట మిక్సీ చేసుకోవాలి. చాలా సూపర్ రెసిపీ అవిసె గింజల పొడి తయారీ విధానం అయితే చూస్తున్నాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ అవిసె గింజలు అయితే మిక్సీ చేసుకోవాలి ఫస్ట్. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. రోట్లో కూడా చేసుకోవచ్చు. మిక్సీలో అయితే ఫైన్ పొడి వస్తుంది అనమాట. ఈ విధంగా అయితే పొడి చేసుకొని అవిసె గింజలు, వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, పప్పులు కూడా ఇందులో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. చూస్తూ ఉండండి వీటిలో ఏమేమి వేస్తామనేది. ఒకసారి అయితే కలిపి ఇప్పుడు ఇందులో ఒక 10 వెల్లుల్లి రేఖలు, తగినంత కల్లుప్పు అయితే వేసుకొని మరోసారి మిక్సీ చేసుకోవాలి. ఒకసారి అయితే కలుపుదాము. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అవిసె గింజల పొడి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అవిసె గింజల పొడి తయారీ విధానం అయితే చూస్తున్నాము. ఇదిగోండి. ఇప్పుడైతే ఈ అవిసె గింజల పొడి రెడీ అయింది. ఒక పెద్ద ప్లేట్లో వేసుకొని ఈ విధంగా అయితే చేత్తో స్మాష్ చేయాలి. ఎందుకంటే అవిసె గింజలు ఆయిల్ 2 ముద్దలు కట్టకుండా ఈ విధంగా అయితే పొడి చేసుకోవాలన్నమాట. చేత్తో ఇలా నలిపితే ఫైన్గా విడిపోతుంది అనమాట. ఇదిగోండి అవిసె గింజల పొడి అయితే సూపర్గా రెడీ అయింది. వేడి వేడి అన్నంలో, వేడి వేడి ఇడ్లీలో, వేడి వేడి దోశలో అయితే సూపర్గా ఉంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అవిసె గింజల పొడి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. చాలా హెల్దీ ఫ్రెండ్స్. అవిసె గింజల పొడి అయితే పర్ఫెక్ట్గా వచ్చింది.
అవిసె గింజల పొడి. వీడియో నచ్చితే లైక్ చేసి కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.